హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా 2.0. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ హిస్టరీలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే చూద్దామండి. సో గాయస్, ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అండి. సో ఎందుకంటే ఇవి మోడర్న్ హిస్టరీ నుంచి ప్రతి ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 to 4 అయినా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి ఎగ్జామ్స్లో కూడా. సో అందుకని మనం దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో 2 to 4 అనేటువంటిది నేను ఎందుకు అన్నాను అంటే, ఈ పర్టికులర్గా ఈ టాపిక్లోంచి అంటే నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి కొన్ని ప్రశ్నల నుంచి ఎగ్జాక్ట్గా మీకు ఒక 2 to 4 మార్క్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందండి. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంత డెప్త్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న అండి, స్వాతంత్ర సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు అనేటువంటిది ప్రశ్న. సో మనకు భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఏమి లేదండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC అంటాం కదా. సో మనకు దీనికి సంబంధించి సమావేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి కూడా మనము ఈ వీడియోలో డెప్త్గా తెలుసుకుందాం. సో నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షుడు ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి, JB కృపలాని గారండి. సో మనకు ఈ JB కృపలాని గారు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా స్వాతంత్ర సమయంలో ఈయన అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. సో మరి అయితే ఈయన ఇప్పుడు అంటే 1947 అండి. సో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది 1947లోనే కాబట్టి మనకు ఈయన స్వాతంత్ర సమయంలో మనకు 1947లో INC అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే మనకు JB కృపలాని గారు అయితే ఉన్నారండి. సో ఈ JB కృపలాని గారు 1947లో మనకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయనకు ముందు అంటే 1946లో జవహర్లాల్ నెహ్రూ గారండి. 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ INC యొక్క అధ్యక్షుడిగా ఉండేవారు. అధ్యక్షుడు. సో ఇప్పుడు 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉండేవాడు. తర్వాత అంటే 1947లో JB కృపలాని గారు, 1948 అలాగే 49లో పట్టాభి సీతారామయ్య గారండి. సో ఎవరు? పట్టాభి సీతారామయ్య గారు దాదాపుగా 1948 మరియు 1949. సో ఈ రెండు కాలాల పాటు ఈ పట్టాభి సీతారామయ్య గారండి. పట్టాభి సీతారామయ్య గారు మనకు ఈ 2 సంవత్సరాలు ఈయన అధ్యక్షుడిగా కొనసాగడం అనేటువంటిది జరిగింది. తరువాత అంటే 1950లో ఎవరున్నారు? పురుషోత్తం దాస్ గారండి. సో మనకు పురుషోత్తం దాస్ గారి గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ పురుషోత్తం దాస్ గారు, ఈయన పూర్తి పేరు వచ్చేసి పురుషోత్తం దాస్ టాండన్ అండి. సో ఈయన 1950లో అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే 1951లో మళ్ళీ ఎవరయ్యారు? జవహర్లాల్ నెహ్రూ గారండి. సో జవహర్లాల్ నెహ్రూ గారు తిరిగి మళ్ళీ 1951లో ఈ INCకి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు 1947లో ఎవరున్నారు? JB కృపలాని గారు స్వాతంత్ర సమయంలో అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత అంటే అంతకుముందు 1946లో మనకు జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 1948 అలాగే 1949లో పట్టాభి సీతారామయ్య గారు INC యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 1950లో పురుషోత్తం దాస్ టాండన్ గారు ఈ INC యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత అంటే 1951లో తిరిగి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడిగా కొనసాగటం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ నగరాలలో పండిత రమాబాయి శారదా సదన్ను స్థాపించారు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో ఇక్కడ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. సో ఈ ప్రశ్న కూడా మీరు చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో ఏ నగరాలలో పండిత రమాబాయి శారదా సదన్ను స్థాపించారు? సో మనకు ఈ శారదా సదన్ అంటే ఏమి లేదండి, ఇది ఒక అభ్యసన నివాసం. సో అభ్యసన నివాసం అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చండి మనం. సో దీనిని ఏ నగరాలలో పండిత రమాబాయి గారు శారదా సదన్ను స్థాపించారు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఈ శారదా సదన్ గారి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో అయితే ముందుగా ఈ శారదా సదన్ను ఎక్కడ స్థాపించారు అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి, బొంబాయిలో స్థాపించడం అయితే జరిగిందండి. సో అయితే ఈమె బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు అంటే 1889లో ఈ శారదా సదన్ను
శారదా సదన్ను మనకు బొంబాయిలో స్థాపించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో శారదా సదన్ను 1989లో పండిత రమాబాయి గారు 1889లో బొంబాయిలో స్థాపించడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక్కడ మనం ముందుగా పండిత రమాబాయి గారి గురించి తెలుసుకుందామండి. సో ఈమె ఒక మహిళల ఉన్నతి కోసం కృషి చేసినటువంటి ఒక సామాజిక సంఘ సంస్కర్త అండి. సో అయితే ఈమె ఈ శారదా సదన్ను ఎందుకొరకు నిర్మించారు అంటే ఈమె విధవలకు ఆశ్రయం కల్పించడం కోసం, అలాగే వారికి విద్యను అందించడం కోసం. సో దీనికోసం విధవలకు ఆశ్రయం, అలాగే విద్యను అందించడం కోసం ఈ శారదా సదన్ను స్థాపించడం అయితే జరిగిందండి. సో ఇక్కడ 1889లో ఈ శారదా సదన్ను బొంబాయిలో పండిత రమాబాయి గారు స్థాపించడం జరిగింది. దేనికోసం అంటే విధవలకు ఆశ్రయం కల్పించడం, అలాగే విద్యను అందించడం. సో ఈ రెండు కారణాల చేత ఈ అభ్యసన నివాసంను శ్రీ పండిత రమాబాయి గారు బొంబాయిలో స్థాపించడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న, ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు అనేటువంటిది ప్రశ్న అండి. సో ఆన్సర్ మనకు ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్ అండి. సో ఈ రాబర్ట్ క్లైవ్ గారు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరు, అసలు ఈయన గురించి ఏంటి అనేటువంటిది మనం ఇందులో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వారు 1757, 1762 సమయంలో, అలాగే 1765, అలాగే 1767, సో ఈ రెండు సమయాల్లో ఈయన ఒక బెంగాల్కు గవర్నర్గా వ్యవహరించడం అనేటువంటిది జరిగిందండి. సో ఈయన ఒక బెంగాల్ గవర్నర్. సో ఏ కాలం అంటే మనకు దాదాపుగా 1757 నుంచి 1762 మరియు 1765, అలాగే 1767, సో ఈ రెండు కాలాలలో పాటు ఈయన బెంగాల్కు గవర్నర్గా పనిచేయడం అనేటువంటిది జరిగిందండి. అలాగే ఈయన 1757లో ప్లాసీ వద్ద సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఎక్కడ ఈయన ప్లాసీ వద్ద అండి. సో ప్లాసీ వద్ద సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి ఈయన నాయకత్వం వహించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈయన 1765లో బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఈయన ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందండి. సో ఎక్కడ 1765లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఈయన తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 1765లో రాబర్ట్ క్లైవ్ వారు తీసుకురావడం అయితే జరిగిందండి. ఇది ఎప్పటి వరకు కొనసాగింది అంటే మనకు అంటే ఈ ద్వంద్వ పరిపాలన అనేటువంటిది మనకు దాదాపుగా ఒక 1772 వరకు కూడా ఈ ద్వంద్వ పరిపాలన వ్యవస్థ అనేటువంటిది కొనసాగటం జరిగింది. తర్వాత అంటే ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఫలితంగా బెంగాల్ పరిపాలనను దివానీ మరియు నిజామత్తుగా విభజించడం అనేటువంటిది జరిగిందండి. సో ఈ ద్వంద్వ పరిపాలన వల్ల ఏం జరిగింది అంటే మనకు ఈ బెంగాల్ పరిపాలన అనేటువంటిది దివానీగా, అలాగే నిజామత్తుగా డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో 1772 వరకు ఈ ద్వంద్వ వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది. సో దీని ఫలితంగా బెంగాల్ పరిపాలన అనేటువంటిది రెండుగా విభజించడం అనేటువంటిది జరిగింది. సో ఒకటి దివానీగా విభజించారు, రెండవది నిజామత్తుగాను విభజించడం అనేటువంటిది జరిగిందండి. ఇకపోతే మనకు ఈ రాబర్ట్ క్లైవ్ను బ్రిటిష్ భారత్ యొక్క బాబర్గా కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రాబర్ట్ క్లైవ్ను ఏమని పిలిచేవారు? బ్రిటిష్ భారత్ యొక్క బాబర్గా ఈయన పిలిచడం అనేటువంటిది జరిగేదండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకటి ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరు అంటే బెంగాల్ యొక్క గవర్నర్ అండి. సో ఈయన ఎప్పటి నుంచి ఈ పదవిలో ఉన్నాడు అంటే ఒకటి 1757 నుంచి 1762 వరకు ఉన్నారు. అలాగే 1765 నుంచి 1767 వరకు కూడా ఈయన బెంగాల్కు గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. సో అలాగే ఈయన 1757లో ప్లాసీ వద్ద సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించడం జరిగింది. అలాగే ఈయన మనకు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వారు. ఇది ఎప్పటి వరకు కొనసాగింది అంటే ఈ ద్వంద్వ వ్యవస్థ అనేటువంటిది మనకు 1772 వరకు కూడా అంటే 1765 నుంచి 1772 వరకు కూడా ఈ వ్యవస్థ అనేటువంటిది కొనసాగడం జరిగింది. తర్వాత అంటే 1772
72 తర్వాత ఈ బెంగాల్ పరిపాలన ఏదైతే ఉందో వాటిని దివానీ అలాగే నిజామత్తుగా విభజించడం అనేటువంటిది జరిగిందండి. చివరిగా రాబర్ట్ క్లైవ్ను బ్రిటిష్ భారత్ యొక్క బాబర్గా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. సో మనము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ప్రశ్న, ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ గారు ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఉప్పు సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే మనకు సబర్మతి దగ్గర ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి అండి. సబర్మతి దగ్గర మనకు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. సో దీనిని ఇంకొక పేరుతో అంటే ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని దండి యాత్ర అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరిగిందండి. సో దీనిని అంటే ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని సబర్మతిలో 1930 మార్చి 12 మళ్ళీ అది కూడా మార్చి 12న మహాత్మా గాంధీ గారు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. సో ఎవరు? మహాత్మా గాంధీ గారు 1930 మార్చి 12న ఈ సబర్మతి ప్రాంతంలో దీనిని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సబర్మతి నుంచి 1930 మార్చి 12న మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని లేదా దండి యాత్రను ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఈ ఉప్పు సత్యాగ్రహం అంటే ఏమీ లేదండి. సో ఇది ఒక అహింసాయుత సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా దీనిని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అంటే ఎందుకొరకు స్థాపించాడు అనేటువంటిది మనకి ఇక్కడ చాలా ముఖ్యమండి. అంటే ప్రారంభించాడు అనేటువంటిది. సో ఇది ఉప్పుపై బ్రిటిష్ పాలకుల శిస్తుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరగటం జరిగింది. సో అంటే బాష్పీభవనం జరిగిన తర్వాత అంటే బాష్పీభవనం ద్వారా ఉప్పును ఉత్పత్తి చేయడం ద్వారా గాంధీ బ్రిటిష్ పాలకులను ఎదిరించడం అనేటువంటిది జరిగింది. సో అంటే ఈ బాష్పీభవనం చెందిన తర్వాత ఉప్పుని ఉత్పత్తి చేయడం అనేటువంటిది గాంధీ గారికి నచ్చలేదు. సో దానితో ఈయన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని మనకు గాంధీజీ గారైతే ప్రారంభించడం జరిగింది. సో తర్వాత పాయింట్ వచ్చేసి సో మనకు ఈ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తెలుపు రంగు అలాగే ఖాదీ దుస్తులు ధరించి నిరసన తెలపడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఈ కారణంగా దీనిని వైట్ ఫ్లోయింగ్ రివర్ అని కూడా పిలిచేవారు, అంటే తెల్లగా పారే నది. సో వీళ్ళు మనకు ఈయన గాంధీ గారు ఎప్పుడు కూడా శాంతి అహింస అనేటువంటి పదాలు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి ఈ నిరసనను కూడా శాంతియుతంగా సాధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తెల్లని వస్త్రాలు ధరించి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి అందుకే వైట్ ఫ్లోయింగ్ రివర్ అనేటువంటిదండి. ఏంటిది? వైట్ ఫ్లోయింగ్ రివర్గా దీనిని పిలవడం అనేటువంటిది జరిగింది. అంటే తెల్లగా పారే నదిలాగా అనేటువంటి అర్థాన్ని అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా ఈ పోరాటాన్ని మనకు ఇంకొక పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరిగిందండి. సో అంటే ఆ పోరాటాన్ని పేదవాని పోరాటంగా దీనిని పరిగణించడం అనేటువంటిది జరిగింది. పేదవాని పోరాటంగా ఈ దండి యాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహాన్ని మనకు పేదవాని పోరాటంగా కూడా దీన్ని పరిగణించడం అనేటువంటిది జరిగిందండి. మనకి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటైతే చెప్పడం మిస్ అయ్యానండి. సో అదేమిటి అంటే ఈ పోరాటం కారణంగా సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది మొదలవటం జరిగిందండి. సో మనకు ఈ సహాయ నిరాకరణోద్యమం గురించి మనం ఆల్రెడీ చదువుకున్నామండి. సో దాని గురించి కూడా అంటే ఆ టాపిక్కి సంబంధించి కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. అలాగే అంటే ఈ సహాయ నిరాకరణోద్యమం మొదలైంది. అంతేకాకుండా మన భారతీయులంతా కూడా బ్రిటిష్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బహిష్కరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మనకు అప్పుడు అంటే భారత స్వాతంత్రం తర్వాత దేశం యొక్క తొలి గవర్నర్గా మనకు జనరల్ సి రాజగోపాలాచారి గారిని నియమించడం అనేటువంటిది జరిగిందండి. సో అంటే తొలి గవర్నర్ జనరల్గా రాజగోపాలాచారి గారిని నియమించడం జరిగింది. అలాగే మనకు ఒకటండి ఇక్కడ పాయింట్స్ వైజ్గా రాసుకుంటే మనకు డీటెయిల్గా గుర్తుంటుంది. తొలి గవర్నర్ జనరల్ వచ్చేసి సి రాజగోపాలాచారి. రెండవది ఈ ఉప్పు సత్యాగ్రహంలో అంటే ఈ ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి మహిళ. సో ఈ ఉద్యమం కారణంగా కొంతమందిని అరెస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో అందులో అరెస్ట్ అయినటువంటి తొలి మహిళ వచ్చేసి
సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారిని ఈ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈమెను తొలి అరెస్టు చేసినటువంటి తొలి మహిళగా ఈమె నెలకొనడం జరిగింది. సో తొలి మహిళ అరెస్ట్ అయినటువంటి తొలి మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. సో ఏ ఉద్యమంలో అంటే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టు అయినటువంటి తొలి మహిళ మనకు సరోజినీ నాయుడు గారు. సో ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలండి. సో ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ అడిషనల్గా మనం తెలుసుకోవాలనుకుంటే కనుక, అంటే ఈ దండి యాత్ర జరిగి ఒక 50 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా, అంటే 1985లో అలాగే 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 2005లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టాంపులు కూడా విడుదల చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. తర్వాతి ప్రశ్న, బెంగాల్లో సామాజిక మత సంస్కరణల్లో పూర్వగామిగా ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు అనేటువంటిది ప్రశ్న అండి. సో నెక్స్ట్ ప్రశ్న, బెంగాల్లో సామాజిక మత సంస్కరణల్లో పూర్వగామిగా ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు అనేటువంటిది ప్రశ్న. సో మనం ప్రశ్నను బాగా అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఆత్మీయ సభను అంటే ఇప్పుడు బెంగాల్లో సామాజిక మత సంస్కరణల్లో పూర్వగామిగా ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాజా రామ్ మోహన్ రాయ్ గారు అయితే మనకు ఆన్సర్ అండి. సో ఈ ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు అంటే రాజా రామ్ మోహన్ రాయ్ గారు మనకు స్థాపించడం జరిగింది. సో మనకు ఈయన ఎప్పుడు స్థాపించారు అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే కనుక 1814లో ఇక్కడ కోల్కతా అండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కోల్కతాలో బెంగాల్లో 1814 కోల్కతాలోని బెంగాల్లో ఈ సామాజిక మత సంస్కరణల్లో ఈ ఆత్మీయ సభ ఏదైతే ఉందో దీనిని పూర్వగామి సంస్థగా దీనిని స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఏమిటి అంటే ఇది ఒక తాత్విక చర్చా వృత్తంగా దీనిని స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో అంటే ఏమీ లేదండి, ఇక్కడ సామాజిక సంస్కరణల ఆలోచనలకు దారితీసేటువంటి చర్చలు ఇక్కడ జరిపేవారు. అంటే సామాజిక సంస్కరణల ఆలోచనలకు అంటే సో అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు, సమాజం పట్ల ఏం చేయాలి, సో ఏం చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఈ ఆత్మీయ సభలలో డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగేది. సో దీనిని ఎప్పుడు అంటే 1814 కోల్కతాలోని బెంగాల్లో రాజా రామ్ మోహన్ రాయ్ గారు స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో మనకి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వారెన్ హేస్టింగ్స్ భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్గా ఏ సంవత్సరంలో నియమితులయ్యారు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు వారెన్ హేస్టింగ్స్ గురించి అయితే ప్రశ్న అండి. సో ఈ వారెన్ హేస్టింగ్స్ గారు ఏ సంవత్సరంలో భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు అనేటువంటిది ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1773 అండి. సో మనకు ఈ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వారు భారతదేశంలోని బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్గా 1773 సంవత్సరంలో ఈయన నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు ఈ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వారు ఎవరు అంటే ఈయన ద్వంద్వ పాలన వ్యవస్థ ఏదైతే ఉందో, సో అంటే మనకు రాబర్ట్ క్లైవ్ గారు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను స్థాపించడం జరిగితే ఈయన దానిని రద్దు చేయడం అనేటువంటిది జరిగిందండి. సో ద్వంద్వ పరిపాలన వ్యవస్థను రద్దు చేసినటువంటి వారు ఎవరు అంటే కూడా మనకు ఈ వారెన్ హేస్టింగ్స్ గారేనండి. అలాగే ఈయన ఎవరు, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండి. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఇతడు 1750లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈయన ఒక గుమాస్తాగా ఈయన యొక్క కెరీర్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడు 1750లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అందులో గుమాస్తాగా పనిచేసేవారు. సో ఈయన ఒక గుమాస్తాగా పనిచేసేవారు 1750లో. తర్వాత 1772లో రెవెన్యూ బోర్డును ఈయన స్థాపించడం అనేటువంటిది జరిగింది. తర్వాత 1784లో కలకత్తాలో విలియం జోన్స్తో కలిసి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, సో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను
విలియం జోన్స్తో కలిసి, సో ఎవరు ఇద్దరు కలిసి అంటే విలియం జోన్స్ అలాగే ఈ వారెన్ హేస్టింగ్స్ వీళ్ళిద్దరూ కలిసి కలకత్తాలో 1784లో ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి సంస్థను స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో అంతేకాకుండా సో మనకు సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారత్లో పునాది వేసింది కూడా మనకు ఈ వారెన్ హేస్టింగ్ గారేనండి. సో అయితే ఈయన పునాది వేస్తే ఎవరు వారెన్ హేస్టింగ్ వారు పునాదులు వేస్తే దీనికి ఒక చట్టబద్ధత అంటే దీనిని సంస్కరించటం. సో సంస్కరించడం అంటే మనము రీఫార్మ్స్ చేస్తామంటాం కదండి. సో రీఫార్మ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు లార్డ్ కార్న్ వాలిస్ అండి. లార్డ్ కార్న్ వాలిస్. ఈ రెండు పేర్లు కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి వీళ్ళిద్దరే భారతదేశంలో పునాదులు వేయటం అనేటువంటిది అయితే జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న, ఈ కింది ఈవెంట్లను వాటి కాలక్రమానుసారంగా అమర్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిస్తే కనుక ఆప్షన్ ఏలో హంటర్ కమిషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఆప్షన్ బిలో సాడ్లర్ కమిషన్, ఆప్షన్ సిలో వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ డిలో సార్జెంట్ ప్లాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. సో మనకి హంటర్ కమిషన్ వచ్చేసి మనకు ఎప్పుడు 1882లో దీనిని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగిందండి. సో ఈ ఈవెంట్లో మనకు కాలక్రమానుసారంగా వీటిని అమర్చండి అనేటువంటిది ఇచ్చారు కాబట్టి సో ఒకటి హంటర్ కమిషన్ను 1882లో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సాడ్లర్ కమిషన్ వచ్చేసి మనకు 1917లో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి 1854లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా సార్జెంట్ ప్లాన్ అండి. సో దీనిని 1944లో దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో మనము వీటి గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుంటే కనుక ఒకటి అసలు ఈ కంపెనీని ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే భారతదేశం యొక్క ప్రాథమిక విద్య అలాగే స్థితిగతులను పరిశీలించేందుకు ఈ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వుడ్స్ డిస్పాచ్ అమలులో వైఫల్యాన్ని పరిశీలించడం మరొక లక్ష్యం. సో అంటే ఈ వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లను పరిశీలించడం కోసం 1882లో ఈ హంటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో మనకి ఇక్కడ ముందుగా వుడ్స్ డిస్పాచ్ అనేటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారనేటువంటిది మనం తర్వాత చూద్దాం. సో ముందుగా ఈ హంటర్ కమిషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ హంటర్ కమిషన్లో మనకు ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే విలియం విల్సన్ హంటర్. సో ఈయన ఒక ఇండియన్ సివిల్ సర్వీసెస్లో సభ్యుడైనటువంటి ఈయన ఈ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. సో ఎవరు విలియం విల్సన్ హంటర్ అండి. సో విలియం విల్సన్ హంటర్. సో అందుకే దీనిని హంటర్ కమిషన్గా పిలవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దీనికి మరో పేరు ఏమిటి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా దీన్ని పిలవచ్చండి. సో ఈ హంటర్ కమిషన్ ఏదైతే ఉందో దీనిని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్గా దీనిని మరొక పేరుతో పిలవటం అనేటువంటిది జరుగుతుంది. సో దీనిని ఎవరు నియమించారు అంటే దీనిని ఎవరు నియమించారు అంటే భారతదేశ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ రిప్పన్ గారు. సో లార్డ్ రిప్పన్, భారత వైస్రాయ్ అయినటువంటి లార్డ్ రిప్పన్ గారు ఈ హంటర్ కమిషన్ను నియమించడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఈ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అంటే ప్రతి కమిషన్ కూడా ఒక సిఫార్సు అనేటువంటిది చేయడం జరుగుతుందండి. సో మనము దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం. సో ఇందులో మొట్టమొదటిగా ఏం సిఫార్సు చేసింది అంటే ప్రాథమిక విద్యను ప్రోత్సహించటం. సో ఈ కమిషన్ చేసినటువంటి మొదటి సిఫార్సు ఏమిటి అంటే ప్రాథమిక విద్యను ప్రోత్సహించటం అనేటువంటిది ఇది సిఫార్సు చేయడం జరిగింది. రెండవది మాధ్యమిక విద్యలో పురోగతి. మాధ్యమిక విద్యలో పురోగతికి సంబంధించి ఇది సిఫార్సు చేయటం అనేటువంటిది జరిగింది. మూడవది పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అనేటువంటిది, పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ గురించి ఇది సిఫార్సు చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే నాలుగవది సో నైతిక మరియు శారీరక విద్యకు
ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది, సో అంటే ఇవ్వాలి అనేటువంటిది ఈ హంటర్ కమిషన్లో ఈ కమిషన్ సిఫార్సు చేయడం అనేటువంటిది జరిగిందండి. సో ఈ 4 సిఫార్సులు కూడా ఇవి మనకు హంటర్ కమిషన్కి సంబంధించినటువంటి సిఫార్సులు అండి. ఆప్షన్ బి శాడ్లర్ కమిషన్ అండి. సో మనకు ఈ శాడ్లర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? ఈ శాడ్లర్ కమిషన్ 1917లో దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ కంపెనీకి చైర్మన్ వచ్చేసి ఎవరు? డాక్టర్ మైకేల్ శాడ్లర్ గారండి. సో ఎవరు? డాక్టర్ మైకేల్ శాడ్లర్ గారు ఈ కంపెనీకి చైర్మన్గా నియమించడం అనేటువంటిది జరిగింది. సో మనకు చెప్పాను కదా, ప్రతి కమిషన్ కూడా కొన్ని సిఫార్సు చేయడం జరిగేది అనేటువంటిది. సో అయితే ఇందులో మనకు ఏం సిఫార్సు చేసింది అంటే 10+2+3 విద్యా విధానాన్ని ఇది సిఫార్సు చేయటం అనేటువంటిది జరిగిందండి. సో ఇది 10+3+2 అనేటువంటి విద్యా వ్యవస్థను ఇది సిఫార్సు చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఈయన ముస్లిం బాలికల కోసం, అంటే ఈ కమిషన్లో ముస్లిం బాలికల కోసం పరదా పాఠశాలలు కూడా నిర్మించాలి. సో ఈ పరదా పాఠశాలలు స్థాపించడం అనేటువంటిది కూడా మనకు ఈ కమిషన్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇది ఒక మాధ్యమిక మరియు ఇంటర్మీడియట్ విద్య కోసం ప్రత్యేక బోర్డును సిఫార్సు చేయాలి అనేటువంటిది మనకు ఈ కమిషన్లో చేయటం జరిగింది. సో ఏమిటి? మాధ్యమిక అలాగే ఇంటర్మీడియట్ విద్య కోసం ఒక స్పెషల్ బోర్డుని, సో మనకు ఇప్పుడు ప్రస్తుతం మనకు స్కూల్కి అయితే సెకండరీ బోర్డు, ఇంటర్కి అయితే ఇంటర్మీడియట్ బోర్డు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అనేటివి ఏర్పాటయ్యాయి కదా. సో అవన్నీ కూడా మనకు ఈ శాడ్లర్ కమిషన్ కిందకి రావడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉందండి. తర్వాతది మనకు ఆప్షన్ సి అండి, వుడ్స్ డిస్పాచ్. సో ఈ వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి మనకు 1854లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కమిషన్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడు సర్ చార్లెస్ వుడ్ భారత గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీకి పంపినటువంటి ఒక అధికారిక పంపకానికి అనధికారిక పేరు ఏదైతే ఉందో దాని పేరే ఈ వుడ్స్ డిస్పాచ్ అండి. సో అయితే ఈ కమిషన్లో సిఫార్సు చేసినటువంటి అంశాలు ఏమిటి అంటే, ఇది భారతదేశంలో విద్యకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ విద్య కంపల్సరీ అనేటువంటి ఒక పునాది వేయటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఇది భారతదేశంలో విద్యకు పునాది వేయటం అనేటువంటిది జరిగింది ఈ కమిషన్ ద్వారా. చివరిగా 4వదండి, ఇది అంటే ఈ సార్జెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దీనిని 1944లో ఏర్పాటు చేయటం అనేటువంటిది అయితే జరిగిందండి. అయితే ఈ సార్జెంట్ ప్లాన్ ద్వారా ఏం జరిగింది అంటే, మనకు 1944లో భారతదేశంలో విద్య కోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలని సిద్ధం చేయమని సర్ జాన్ సార్జెంట్ను కోరటం అనేటువంటిది అయితే జరిగిందండి. ఈ ప్లాన్ ద్వారా ఇందులో పూర్వ ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలని సిఫార్సు చేయటం అనేటువంటిది జరిగింది. సో అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే గతంలో ఉన్నటువంటి ప్రాథమిక విద్య ఏదైతే ఉందో దానిని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సిఫార్సు ఈ కమిషన్ ద్వారా లేదా ఈ ప్లాన్ ద్వారా చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే సెకండరీ పాఠశాలలు సగటు కంటే ఎక్కువ, అలాగే ఉన్నత విద్య కోసం అద్భుతమైనటువంటి ఒక యాప్టిట్యూడ్ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను అందించాలి అనేటువంటి ప్రోత్సహించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫైనల్గా, సో ఇక్కడ ఈ శాడ్లర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, మనకు అప్పుడే చెప్పాను కదండి, 1917లో దీనిని ఏర్పాటు చేసేయడం జరిగింది. సో అయితే కాలానుక్రమానుసారంగా దీనిని అమరిస్తే కనుక మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమిటి అంటే CABD అండి. సో ఆన్సర్ CABD. సో మనకు ఇవ్వండి ఆన్సర్ CABD. కాలానుక్రమానుసారంగా అమరిస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏమిటి అంటే CABD. తరువాతి ప్రశ్న, భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ రంగుల చిత్రం ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు అంతకుముందు అయితే అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో పిక్చర్స్ తీయటం అనేటువంటిది జరిగేది. సో అయితే తర్వాత స్వదేశీ రంగుల చిత్రం అంటే రంగుల చిత్రాలను కూడా మనం డెవలప్ చేయటం అనేటువంటిది జరిగింది. సో అయితే భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ చిత్రం ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కిసాన్ కన్య అండి. సో ఈ కిసాన్ కన్య ఎప్పుడు విడుదలైంది అంటే 1937లో విడుదలైనటువంటి ఒక హిందీ రంగుల చలనచిత్రం అండి ఇది. సో ఇది ఒక హిందీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి రంగుల చిత్రం. సో దీనిని ఎవరు
దర్శకత్వం వహించారు అంటే మోతీ గిద్వానీ. సో ఎవరు? మోతీ గిద్వానీ. మోతీ గిద్వానీ గారు దర్శకత్వం వహించడం జరిగింది. అలాగే దీనిని ప్రొడ్యూస్ చేసినటువంటి వారు ఎవరు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంపీరియల్ పిక్చర్స్ అనేటువంటి ప్రొడక్షన్ కంపెనీ. ఇది ఇంపీరియల్ పిక్చర్స్, ఇది నిర్మాణ సంస్థ. దీని ప్రొడ్యూసర్ అర్దేషిర్ ఇరానీ. సో మనకు ఈ కిసాన్ కన్య అనేటువంటి కలర్ చిత్రాన్ని 1937లో రిలీజ్ చేయటం అనేటువంటిది జరిగిందండి. సో ఇది ఒక హిందీ చిత్రం. అలాగే భారతదేశం యొక్క మొట్టమొదటి రంగుల చిత్రం కూడా ఇదే. దీనిని ఎవరు డైరెక్ట్ చేశారు అంటే మోతీ గిద్వానీ గారు దర్శకత్వం చేయడం జరిగింది. దీని యొక్క ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ఇంపీరియల్ పిక్చర్స్ అనేటువంటి ప్రొడక్షన్ హౌస్లో అర్దేషిర్ ఇరానీ గారు దీనిని నిర్మించడం అనేటువంటిది అయితే జరిగిందండి. తర్వాతి ప్రశ్న, ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర మహిళా సభను స్థాపించింది ఆప్షన్ బి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారండి. సో ఈమెను ఐరన్ లేడీగా పిలిచేవారు. అలాగే ఈమెను ఆంధ్ర మహిళ అని కూడా పిలుస్తారు. ఒకటి ఆంధ్ర మహిళగా, రెండు ఐరన్ లేడీగా ఈ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారిని పిలవటం అనేటువంటిది అయితే జరిగేదండి. అంతేకాకుండా ఈమె రాజ్యాంగ సభలో ఒక సభ్యురాలుగా కూడా వ్యవహరించడం జరిగిందండి. తర్వాత ప్రశ్న, గాంధీ ఇర్విన్ ఒప్పందం భారతదేశం యొక్క కింది ఏ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉంది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క ఏ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉంది అనేటువంటిది ప్రశ్న. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, శాసన ఉల్లంఘన ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం అండి ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేటువంటిది. సో ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం మనకు భారతదేశంలో జరిగినటువంటి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానితో సంబంధం కలిగి ఉంది. సో మనకు ఈ శాసనోల్లంఘన ఉద్యమం గురించి అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం గురించి ఇందులో పూర్తిగా తెలుసుకుందామండి. సో మనకు గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేటువంటిది భారతదేశ శాసనోల్లంఘన ఉద్యమంతో మనకు ముడిపడి ఉంది అనేది మనకు ఈ ప్రశ్న ద్వారా తెలిసిపోయిందండి. సో అయితే ఈ ఒప్పందంపై మహాత్మా గాంధీ అలాగే లార్డ్ ఇర్విన్ సో వీళ్ళిద్దరు కూడా సైన్ చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గాంధీ ఇర్విన్ ఈ ఒప్పందం ఏదైతే ఉందో వీటిలో ఎవరెవరు సంతకాలు చేశారంటే సో మనకి ఇక్కడ పేరులోనే తెలిసిపోతుందండి. మహాత్మా గాంధీ గారు అలాగే లార్డ్ ఇర్విన్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని గాంధీ ఇర్విన్ ఒప్పందంగా పిలవటం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరే ఇందులో ఈ ఒప్పందానికి అగ్రిమెంట్ చేయటం అంటే సైన్ చేయటం అనేటువంటిది జరిగింది. సో మనకు ఈ ఒప్పందానికి సంబంధించి ఎప్పుడు సైన్ చేశారు అంటే మనకు ఒకటి మార్చి 5, 1931 ఈ గాంధీ గారు అలాగే లార్డ్ ఇర్విన్ గారు వీళ్ళిద్దరు కూడా ఈ ఒప్పందం పైన సంతకం చేయటం అనేటువంటిది జరిగింది. సో అయితే ఇది ఎప్పుడు జరిగింది అంటే లండన్లో జరిగినటువంటి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. సో అయితే మనకు దీని ప్రకారం గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం అయితే మనకి ఏం తెలుస్తూ ఉందంటే గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడానికి అంగీకరించాడు అనేటువంటిది అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది కదండి. అది ఎలా అంటే సో అయితే దీనికి సంతకం జరిగిన తర్వాత ఈ ఉద్యమాన్ని నిలిపివేసి అంటే ఈ శాసనోల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో దీనిని గాంధీ గారు నిలిపివేసి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికైతే ఈయన హాజరవటం జరిగింది. సో అంటే ఇక్కడ జరిగినటువంటి సంధి ఏదైతే ఉందో అంటే ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం ద్వారా ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి మన మహాత్మా గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవటం అనేటువంటిది జరిగింది. అంటే హాజరవటానికి ఈయన అంగీకరించాడు అనేటువంటిది అయితే మనకు తెలుస్తూ ఉందండి. సో అయితే మనకు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో అసలు వీళ్ళిద్దరూ ఏం షరతులు పెట్టుకున్నారు, అసలు ఒక నిర్ణయానికి ఏ కారణాల చేత వీళ్ళు సంతకం చేయబడింది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇందులో తెలుసుకుందామండి. అలాగే ఉప్పుపై పన్నును తొలగించటం.
సో మనకు ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా మనకు దీనికి లింకప్ చేశారు చూడండి. సో అంటే ఉప్పు సత్యాగ్రహం జరిలో మనకు ఏదైతే నినాదం జరుగుతుందో అంటే ఈ ఉప్పు సత్యాగ్రహ టైంలో ఉప్పుపై పన్నును తొలగించాలి అనేటువంటిది కూడా మనకు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. అలాగే భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలకు అడ్డంకులు విధించేటువంటి అన్ని శాసనాలు కూడా ఉపసంహరించుకోవాలి అనేటువంటిది అయితే కూడా ఇందులో వీళ్ళు ఒప్పందం చేసుకోవటం అనేటువంటిది జరిగింది. సో ఏమిటి, భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలకు సో ఎటువంటి అడ్డంకులు కూడా విధించకూడదు, అన్ని శాసనాలు కూడా ఉపసంహరించుకోవాలి అనేటువంటిది ఇందులో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటం అనేటువంటిది జరిగింది. అలాగే మనకు దాండి మార్చ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిలిపివేయాలి అనేటువంటిది వీళ్ళు ఇందులో చర్చించుకోవటం అనేటువంటిది అయితే జరిగింది. చర్చించుకొని ఈ 4 అంశాల మీద కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఇకపోతే మనకు సహాయ నిరాకరణ ఉద్యమం. సో మనకు సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఏమీ లేదండి, గాంధీజీ నేతృత్వంలో మొదటి సామూహిక ఒక రాజకీయ ఉద్యమం అండి ఇది. సో అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్గా కూడా చెప్పుకోవచ్చండి. సో అయితే ఇది గాంధీజీ గారి నేతృత్వంలో మొదటి ఒక సామూహిక పొలిటికల్ ఉద్యమం అండి ఇది. దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1920లో ఇది ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, స్వరాజ్యాన్ని సాధించడమే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత రౌలత్ చట్టం. సో ఈ రౌలత్ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే మనకు అసలు ఈ రౌలత్ చట్టం గురించి మనం డీటెయిల్గా చేసుకుందాం. సో గాంధీజీ ఈ రౌలత్ చట్టాన్ని బ్లాక్ యాక్ట్ అని కూడా పిలవటం అయితే జరిగిందండి. సో ఇందులో ఈ రౌలత్ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే మనకు ఫిబ్రవరి 6, 1919లో ఈ చట్టాన్ని ఆమోదించడం అనేటువంటిది అయితే జరిగిందండి. ఎప్పుడు ఫిబ్రవరి 6న 1919లో ఈ రౌలత్ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. చివరిగా క్విట్ ఇండియా ఉద్యమం అండి. సో మనకు ఈ క్విట్ ఇండియా ఉద్యమం గురించి అందరికీ తెలుసండి. సో దీనిని ఎప్పుడు ఆమోదించారు అంటే ఆగస్టు 1942. సో ఆగస్టు 8, 1942లో దీనిని ఆమోదించడం జరిగిందండి. సో ఇక్కడ ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అయితే ఒకటి ఉందండి. సో అదేమిటి అంటే క్రిప్స్ మిషన్. సో ఈ క్రిప్స్ మిషన్లో ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను పైన చెప్పడం జరుగుతుంది. సో తర్వాత ఎప్పుడైనా వేరే ప్రశ్నలో దీన్ని కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవటం ద్వారా ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేటువంటిది భారతదేశం యొక్క కింది ఏ ఉద్యమాలకు సంబంధం కలిగి ఉంది అంటే ఒకటి శాసనోల్లంఘన ఉద్యమానికి ఇది సంబంధం కలిగి ఉందండి. సో ఇందులో ప్రధానంగా ఒక 4 అంశాలపైన వీళ్ళు సంతకాలు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ 4 కూడా నేను వివరించడం అనేది జరిగిందండి. సో ఇకపోతే నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్తానండి. రాయలసీమలో మొదటి మహాసభ 28/1/1934లో ఎక్కడ జరిగింది అనేటువంటిది ప్రశ్న అండి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, మనకు రాయలసీమలో జరిగినటువంటి ఒక మొదటి మహాసభ 28/1/1934లో జరిగింది. సో అయితే ఆ సభ ఎక్కడ జరిగింది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మద్రాస్ అండి. సో ఈ మద్రాసులో రాయలసీమలో మొట్టమొదటి మహాసభ 28/1/1934లో ఏర్పాటు చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అయితే దీనిని ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు, అలాగే మద్రాస్ యూనివర్సిటీ పరిధిలోనే ఉండేందుకు సిఎల్ నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యం వంటి న్యాయమూర్తులు 1934లో ఈ రాయలసీమ మహాసభను ఏర్పాటు చేశారు అనేటువంటిది అయితే మనకు చెప్పడం జరిగిందండి. దీనికోసం ఎవరు ఈ సభను ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే సో మనకు 1934 జనవరి 28వ తేదీన సిఎల్ నరసింహారెడ్డి అలాగే కె సుబ్రహ్మణ్యం వంటి న్యాయమూర్తులు దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. ఇది ఎన్నవది అంటే మనకు మొదటిదండి. రాయలసీమలో మొదటి మహాసభ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు అంటే కడపకు చెందినటువంటి నెమలి పట్టాభి రామారావు గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఆంధ్ర సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి తమిళ నాయకుడు ఎస్ సత్యమూర్తి గారు దీనిని ప్రారంభించడం అనేటువంటిది అయితే జరిగిందండి. అలాగే రెండవ మహాసభ వచ్చేసి మనకు 1935 కడపలో జరిగిందండి. రెండవది
ఈ మొదటి సమావేశం వచ్చేసి మొదటి మహాసభ వచ్చేసి మనకు మద్రాసులో జరిగితే రెండవ సభ 1935 కడపలోనే జరిగింది. తర్వాతి ప్రశ్న, క్రింది వాటిలో పండిత రమాబాయి స్థాపించిన సంస్థ ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో ముందుగా మనము ఆప్షన్స్ని ఒకసారి పరిశీలిస్తే కనుక ఆప్షన్ 1 భారత స్త్రీ మహామండలం, 2 ఆర్య మహిళా సమాజ్, 3 శారదా సదన్, 4 ముక్తి మిషన్. సో ఇందులో పండిత రమాబాయి గారు స్థాపించినటువంటి సంస్థ ఏది అనేటువంటిది ప్రశ్న. సో అయితే ఇంకా మనకు ఎక్స్టెన్షన్లో ఏమి ఇచ్చారు అంటే కింద కొన్ని కోర్స్ ఇవ్వటం జరిగింది, వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అనేటువంటిది మనకు ప్రశ్న అండి. సో ఒకసారి ఆప్షన్స్ని పరిశీలిస్తా పోతే కనుక మనకు ఇక్కడ ఆప్షన్ 1 భారత స్త్రీ మహామండలం అండి. సో దీనిని ఎవరు స్థాపించారు అంటే సరళాదేవి చౌదురై గారు దీనిని స్థాపించడం జరిగింది. సో ఎవరు? సరళాదేవి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, సరళాదేవి చౌదురై గారు ఈ భారత స్త్రీ మహామండలాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఈ సరళాదేవి చౌదురై గారు సెప్టెంబర్ 1872లో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అక్క స్వర్ణకుమారి దేవి మరియు భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైనటువంటి జానకీనాథ్ ఘోష్లకు జన్మించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఈమె తల్లిదండ్రులు ఎవరంట? భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైనటువంటి జానకీనాథ్ ఘోష్, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అక్క అయినటువంటి స్వర్ణకుమారి దేవి. సో వీళ్ళిద్దరికి కూడా జన్మించేటువంటి సంతానమే ఈ సరళాదేవి చౌదరి అండి. సో ఈమె ఎప్పుడు జన్మించింది అంటే సెప్టెంబర్ 1872లో ఈమె జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఈమె ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈమె కలకత్తాలో విశ్వవిద్యాలయంలోని బెతున్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించడం అనేటువంటిది అయితే జరిగిందండి. ఈమె స్వదేశీ ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని ప్రోత్సహించిన మొదటి విప్లవకారులలో ఒకరు. అలాగే 1910లో అలహాబాద్, లాహోర్, అమృత్సర్, ఢిల్లీ, కరాచీ, హైదరాబాద్, కాన్పూర్ మరియు స్వస్థలం వంటి మహానగరాల్లో భారత ఉపఖండం అంతటా శాఖలతో కూడినటువంటి ఒక భారత స్త్రీ మహామండల్ అంటే ఆల్ ఇండియా ఉమెన్స్ ఆర్గనైజేషన్ సెమీ రెవల్యూషనరీ గ్రూప్ను ఆమె స్థాపించడం అనేటువంటిది జరిగిందండి. సో ఈమె భారత స్త్రీ మహామండల్ అలాగే ఆల్ ఇండియా ఉమెన్స్ ఆర్గనైజేషన్ సెమీ రెవల్యూషనరీ గ్రూప్ను ఈమె స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో ఈమె మరణం వచ్చేసి ఎప్పుడు? ఆగస్టు 18, 1945లో ఈమె అంటే తన యొక్క 73వ ఏట ఇప్పుడు 73వ సంవత్సరంలో ఈమె మరణించడం అనేటువంటిది జరిగిందండి. అంటే ఈమె 73 వయసులో ఉన్నప్పుడు ఈమె మరణించడం అనేటువంటిది జరిగింది. సో ఇకపోతే ఆర్య మహిళా సమాజ్ను, అలాగే శారదా సదన్ను, అలాగే ఈ ముక్తి మిషన్ను, సో ఈ మూడింటిని కూడా మనకు పండిత రమాబాయి గారు స్థాపించడం అనేటువంటిది జరిగిందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2, 3, 4 అండి. ఎక్కడుంది మనకు? ఆప్షన్ బిలో 2, 3, 4 అనేటువంటిది ఉంది. ఈ ఆర్య మహిళా సమాజ్, అలాగే శారదా సదన్, ముక్తి మిషన్, సో ఈ మూడింటిని కూడా మనకు పండిత రమాబాయి గారు స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో వీటి గురించి ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుంటే ఆర్య మహిళా సమాజ్ను 1881లో స్థాపించడం జరిగింది. అలాగే ముక్తి మిషన్ను 1889లో స్థాపించడం జరిగిందండి. అలాగే ఈ శారదా సదన్ను కూడా మనకు పండిత రమాబాయి గారే మనకు స్థాపించడం జరిగింది. సో గైస్, ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. థ్యాంక్ యూ.